టాక్ నెంబర్ 201, ఇంగ్లీష్ 208. శరణాగతి ఎవ్వరికైనా చాలు. శరణాగతి అంటే తన ఉనికికి తొలి కారణమేదో దానికి తన్ను అర్పించుకోవటం. ఆ తొలి కారణం నీకు బాహ్యంగా ఏదో దైవమని నిన్ను నీవు మోసగించుకోవద్దు. ఎవనెవని ఆధారం వానిలోనే ఉంది, దానికి నిన్ను ఇచ్చుకో. అంటే నీ ఆధారాన్ని నీలోనే వెదకి దానిలో లీనం కమ్ము అని అర్థం. దానికి వెలిగా ఉన్నానని నీ భ్రమ. అందుచేతే ఆధారం ఎక్కడా అన్న ప్రశ్న. చక్కెర తన తీపిని తాను ఎరుగునా, మరెవరో రుచి చూచి ఆనందించాలనే గాని అని కొందరి వాదన. అట్లే ఏ జీవుడు పరమాత్మ కాజాలడు అయ్యేటట్లయితే వానికి బ్రహ్మానందానుభవం అలభ్యం కాదా? బ్రహ్మానందానుభవం కావలసి వస్తే జీవాత్మను పరమాత్మను వేరువేరుగా ఉంచనే వలే. బాగానే ఉంది. కానీ ఒక ప్రశ్న, దైవం చక్కెర వలె జడమా? పరమానందానికై వ్యక్తిత్వం నిలుపుకుంటూ మరలా శరణాగతి ఏమి? అంతేకాదు, వారు భగవంతునిలో సాలోక్యం సామీప్యం సాధించి పరమాత్మను సేవించుకుంటారట. సేవ అన్న మాటకే బ్రహ్మం మోసపోతాడా? అతడు అంత తెలియనివాడా? వీరి సేవకై కాచుకుని పడి ఉన్నాడు కాబోలు. శుద్ధ చైతన్య స్వరూపుడు అతడు. ఎదురు తిరిగి నాకు వేరుగా నువ్వొక్కడున్నావా, నన్ను సేవిస్తానని గొప్పులు చాటుకోవడానికి అని ప్రశ్నింపడు. ఇంకొకటి, వారి ఊహలో తనువు వీడిన జీవాత్మ శుద్ధమై భగవంతునికి అర్హమగు దేహం అవునట. అంటే భగవంతుడు పరమాత్మ, శుద్ధమైన జీవాత్మలన్నీ వాని శరీరము అవయవములు. ఆత్మలకు వేరొక ఆత్మ ఉండునా? ఆత్మలెన్ని ఉన్నవేమి? ఇందుకు తగిన బదులు ఒకటే, జీవాత్మలు చాలా ఉంటవి కాని పరమాత్మ ఏకమే అని. అయితే అక్కడ ఆత్మకర్థమేమి? అది శరీరాదులు కాదు. వీనినన్నిటినీ నిరాకరించిన తరువాత మిగిలేది అనవలే. అంటే వర్జించ వీలు కానిదిగా ఆత్మను ఎరిగిన పిదప కూడా వేరొక పరమాత్మ సంస్థితిని అంగీకరింపవలెను అన్నమాట. అయితే దానికి అన్యాలన్నిటినీ త్యజించిన తర్వాత ఆత్మ పరసత్యంగా ఎట్లు అనుభూతమైంది? అదే సరి అయితే ఆ ఆత్మ అవిభాజ్యము అచ్ఛేద్యము అన్నారే, అది సత్యం కాదన్నట్లేనా? ఇంత గొడవ ఆ ఆత్మ అన్న పదంతో వచ్చింది. దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణశక్తి, జీవాత్మ, పరమాత్మ అన్నిటికీ ఆ ఒక్క పదాన్నే వాడుతారు. ఆ పదాన్ని ఇంత విపులార్థంగా వాడినందువల్ల జీవాత్మ పరమాత్మ తనువు అనడానికి ఎడం దొరికింది. అర్జున, నేను ఆత్మను, సర్వభూతాంతర స్థితుడను. భగవద్గీత అధ్యాయం 10 శ్లోకం 20. సర్వభూతములకు ఆత్మను అన్నాడే కాని సర్వభూతాత్మలకును ఆత్మను అనలేదు. ఆత్మలో లీనమైన పిదప వ్యక్తిత్వం ఎక్కడిది? మూలమే నువ్వవుతావు. ఆ పైన శరణాగతి ఏమి? అర్పణం చేసేదెవరు? దేనిని? ఎవరికి? భక్తి, జ్ఞాన, విచారములన్న ఇదియే. వైష్ణవుల్లో కూడా నమ్మాళ్వారు ఏమంటారో చూడు. నేను నా అన్న వెలువడరాని ఉరుల్లో చిక్కుకున్నాను. నన్ను ఎరుగక నేను ఎందెందో పరిభ్రమించాను. ఆత్మజ్ఞుడైన తర్వాత ఇప్పుడు తెలిసింది నేనే నీవని, నాది అన్నది కూడా నీవే అని. చూచావా? ఇట్లు భక్తి తన్ను తాను ఎరుగుటే. విశిష్టాద్వైతం కూడా దీనిని అంగీకరిస్తుంది. అట్లై కూడా సాంప్రదాయిక సిద్ధాంతాన్నే పట్టుకుని వ్యక్తులు పరమాత్మలోని భాగములు అవయవములు అని పునః పునః చాటుతారు. అనూచానంగా వస్తూ ఉన్న వారి సిద్ధాంతంలోనూ జీవాత్మ మొదట శుద్ధమై ఆ పెదపే పరమాత్మకు అర్పించడం. అప్పుడు అహంకరణము నష్టమవుతుంది. మృతి తర్వాత విష్ణులోకానికి పోయి ఆ పరముని, ఆ అనంతుని సన్నిధిలో ఆనందమును అనుభవించడం. ఆది మూలము నుండి తాను వేరు అనడమే పెద్ద నటన. అది చాలక అహం వర్జించి శుద్ధుడైన జీవాత్మ తర్వాత కూడా వ్యక్తిత్వాన్ని నిలుపుకొని పరమాత్మ సేవ ఆనందాన్ని అనుభవించును అనడం పచ్చి మోసం. ఏమీ కపటం. మొదట భగవద్ద్రవ్యాన్ని భుక్తం చేసుకుని ఆ పైన ఆయన సేవలో ఆనందిస్తామంటూ ఒక నాటకం.
అతనికి ఇదంతా ముందే తెలియదా ఏమి? 19 జూన్ 1936, టాక్ నంబర్ 202, ఇంగ్లీష్ 209. శ్రీ బిసి దాస్ విధి స్వేచ్ఛలను గురించి అడిగినాడు. మహర్షి: ఎవరిది ఆ ఇచ్ఛ? నాది అని నువ్వంటావు. కాని స్వేచ్ఛకు గాని విధికి గాని నీవు అతీతుడవు. అదిగా ఉండు, ఆ రెండిటినీ అధిగమిస్తావు. స్వేచ్ఛ చేత విధిని జయించడం అంటే అది. విధిని జయించవచ్చు. పూర్వకర్మ ఫలమే విధి. సాధు సంఘం వల్ల దుష్టవాసనలను నిర్జించు. అప్పటికి గాని ఎవ్వరూ తమ తమ అనుభవాలను సరిగ్గా అర్థం చేసుకోలేరు. నేనిప్పుడున్నాను, నేను భోక్తను, నా కర్మఫలమును అనుభవిస్తున్నాను. గతంలో ఉన్నాను, ఆగతంలో ఉంటాను. ఎవ్వరి నేను? అది శుద్ధ చైతన్యం. కర్మలకు, కర్మఫల భోక్తృత్వానికి అందనిది. ఇంత తెలిస్తే ముక్తి ముదము లభిస్తాయి. ఆ పైన యత్నమే లేదు. ఆత్మ పూర్ణము కనుక ఇంకనూ పొందవలసింది ఏమీ లేదు. వ్యక్తిత్వం ఉన్నంత వరకు ఆ వ్యక్తి కర్త, భోక్తాను. కాని వ్యక్తిత్వం నశిస్తే దైవేచ్ఛ ప్రబలి విషయగతిని నిర్దేశిస్తుంది. దైవేచ్ఛను చూడలేని వారికి వ్యక్తి కనిపిస్తాడు. నియమము, సంశయము ఇతరులకే కాని ముక్తజీవులకు కావు. శృతుల్లో స్వేచ్ఛ శుభప్రదమనే నిరూపితమైంది. దాని అంతరార్థం విధిని అధిగమించటం. దాన్ని వివేకం సాధిస్తుంది. వివేకాగ్ని సర్వ కల్మషాలను కాల్చివేస్తుంది. సాధు సంఘం వల్ల, సాధువుల మానసిక ఆవరణం వల్ల వివేకం పెంపొందుతుంది. మనిషి నడవడులన్నీ వేరొక శక్తి చాలనం వల్లనే. కాని అంతా తనే చేస్తున్నానని వారి నమ్మకం. కుంటివాడు తన్ను ఎవరైనా లేవదీసి నిలిపితే శత్రువులతో పోరి తడిమి కొట్టానన్నట్లు కోరిక లేక ఏ కర్మ లేదు. అహంకరణ లేస్తేనే కోరిక జనించేది. అహంకరణ కలిగేది వేరే ఉచ్చతర శక్తి మూలంగా. దాని ఉనికియే ఆ శక్తిపై ఆధారపడి ఉంది. ఆ శక్తికి వేరుగా అహమిక ఉండలేదు. నేను చేస్తాను, నేను వ్యవహరిస్తాను, నేను ఉద్యోగిస్తాను అని ఎందుకీ వృధా జల్పనాలు? ఆత్మజ్ఞుడు ప్రపంచానికి మేలు చేయక వీలు లేదు. అతని ఉనికియే అత్యుత్తమమైన కళ్యాణము. టాక్ నంబర్ 204, ఇంగ్లీష్ 211, బిసి దాస్. యోగమంటే కలయిక. దేని కలయిక? దేనితో తెలియలేదే? మహర్షి: అవును, అది అట్లే. యోగం అనడంలోనే తొలుత విభజన, ఆ పైన ఒండొంటితో కలయిక సూచితమై ఉన్నవి. ఎవరు ఎవరితో కలయడం? నీవు ఆకాంక్షివి, దేనితోనూ కలియగోరుతున్నావు. అది నీకు వేరుగా ఉంది. నీ ఆత్మ నీకు సన్నిహితమే. ఆత్మ నీకు ఎరుకే. దాన్ని వెతికి అదిగా ఉండు. అదే అనంతంగా ప్రస్తరిస్తుంది. అప్పుడు యోగానికి అవకాశమే ఉండదు. ఆ వియోగం ఎవరితోనో కనుక్కో. ప్రశ్న: శిలాదులు సదా శిలాదులుగానే ఉండటం విధి విధాయకమా? మహర్షి: రాళ్లను చూసేదెవరు? నీ ఇంద్రియాలు. వాని మటుకు అవి నీ మనస్సును బట్టి ప్రవర్తించేవి. కాబట్టి అవి మనస్సులోనివి. ఎవనిదా మనస్సు? అడిగేవాడు తానే కనుక్కోవలసిందే. ఆత్మను కనుగొంటే ఆ ప్రశ్నే రాదు. విషయముల కన్నా దగ్గరిది ఆత్మ. కర్తను కనుగొంటే విషయాలు వాటి గతి అవి చూసుకుంటాయి. విషయాలను వేర్వేరు వ్యక్తులు వారి వారి దృష్టిని బట్టి పరికిస్తారు. అందువల్లనే అన్నన్ని సిద్ధాంతాలు. కానీ ఆ చూసేదెవరు? ఇన్ని సిద్ధాంతాల విజ్ఞాత ఎవరు? నీవే కదా. నిన్ను నీవు, నీ ఆత్మను నీవు కనుక్కో. అప్పుడు మనస్సుకు ఇన్ని విభ్రమలుండవు. ప్రశ్న: మనస్సంటే ఏమి? మహర్షి: తలపుల మూట. ప్రశ్న: దాని పుట్టువ ఎక్కడా? మహర్షి: ఆత్మ చైతన్యం నుండి. ప్రశ్న: అట్లయితే తలపులు కళ్ళలన్నమాట. మహర్షి: అవి నిజం కావు. ఆత్మ ఏకైక సత్యము. టాక్ నెంబర్ 203, ఇంగ్లీష్ 212. మహర్షి వచించారు: ప్రదక్షిణమంటే సర్వమూ నాలో ఉన్నది అని. అరుణగిరికి ప్రదక్షిణం చెయ్యటం విశ్వప్రదక్షిణమంత ఫలప్రదమని నిర్ణయం. అంటే విశ్వానికంతా సారభూతము ఈ గిరి అని అర్థము.
అరుణాచల దేవాలయ ప్రదక్షిణం కూడా తుల్య ఫలదమే. ఆత్మ ప్రదక్షిణం ఈ చివరిదానికి సమం. ఇవన్నీ ఆత్మలో ఇమిడి ఉన్నవి. ఋగ్వేదలో ఇట్లున్నది: నేను సుస్థిరంగా నిలిచి ఉన్నాను, లెక్కకు మిక్కిలిగా విశ్వములు నా మనస్సులో తలపులుగా పరిభ్రమిస్తున్నవి. ఈ ధ్యానం సర్వోత్తమమైన ప్రదక్షిణం. 20 జూన్ 1936. టాక్ నెంబర్ 206, ఇంగ్లీష్ 213. బిసి దాస్. ఎన్ని మార్లు యత్నించినా మనస్సును అంతర్ముఖం చేయలేకపోతున్నాను. ఎందుకు ఇట్లా? మహర్షి: అది సాధన వల్ల, వైరాగ్యం వల్ల క్రమక్రమంగా అలవడుతుంది. మనస్సు ఒక ఆవు. అది ఇతరుల పొలాల్లో దొంగ మేతకు అలవడి తన శాలలో సులభంగా కట్టుపడకపోయింది. ఆ ఆవు కాపరి దానికి ఎంతో పచ్చగడ్డి, ఇతర గ్రాసము మేప చూపినా మొదట అందుకోలేదు. తరువాత కొంచెం కొంచెంగా గ్రహించేది. కాని ఎప్పటికప్పుడు తప్పించుకుని పోయే స్వభావం దానిని అక్కడ ఉండనిచ్చేది కాదు. స్వంతదారుడు ఎన్నిమార్లో ఆశ చూపి ఎట్లో దాన్ని శాలకు అలవాటు పరిచినాడు. ఆ పిమ్మట దాన్ని కట్టకపోయినా కొట్టు విడిచి వెళ్లేది కాదు. అట్లే మనస్సు కూడా ఒక్కమారు అంతరానందము అనుభవించనా మరి వెలుపలికి వెళ్ళనే వెళ్ళదు. టాక్ నెంబర్ 207, ఇంగ్లీష్ 214. ఆశ్రమానికి పలుమార్లు వస్తూ పోయేవాడు శ్రీ ఏకనాథరావు. ప్రశ్న: పరిస్థితులను బట్టి చింతనలో హెచ్చుతగ్గులు ఉండవా? మహర్షి: అవును, ఉంటాయి. ఒక్కొక్కప్పుడు జ్ఞాన ప్రకాశం ఉంటుంది, అప్పుడు చింతన సులభమవుతుంది. ఇతర సమయాల్లో ఎంత యత్నించినా సాధ్యపడదు. ఇది త్రిగుణాల ఒత్తిడి వల్ల. ప్రశ్న: వాని ఆచరణలు, స్థితిగతులు, వీని వల్ల కూడా చింతనలో మార్పుండునా? మహర్షి: ఉండదు. కర్తృత్వ బుద్ధియే చింతనకు ఆటంకము. 22 జూన్ 1936. టాక్ నెంబర్ 208, ఇంగ్లీష్ 215. మహర్షి జియు పోప్ తిరువాచకానికి కావించిన అనువాదాన్ని చదువుతున్నారు. అక్కడ ఒక ఘట్టంలో భక్తి వర్ణింపబడి ఉంది. గాఢ భక్తి వల్ల శరీరమంతా గగురు పొడిచి కండరాలను, అస్థులను కరిగించి ఇత్యాది. మాణిక్యవాచకర్ మహాత్ములలో ఒకరు. ఆయన ప్రేతాన్నైనా మిగిల్చకుండా తేజంలో విలీనమయ్యారు. ప్రశ్న: అదెట్లు అన్నాడు ఒక భక్తుడు. మహర్షి: సూక్ష్మ పదార్థమైన మనస్సుకు ఈ స్థూల దేహం ఘనీభవించిన రూపం. మనస్సు కరిగిపోయి తేజస్సుగా జ్వలిస్తే ఆ సరళిలో దేహం హుతమైపోతుంది. నందనారట్లే కదా. చాట్విక్ అలాంటి దృష్టాంతాన్ని ఎలీషా ఇచ్చాడు అన్నారు. సమాధిలో క్రీస్తు దేహం కానరాకపోవడం కూడా అట్లే ఉండునేమో తెలియకోరినాడు. మహర్షి: కాదు, క్రీస్తు దేహం శవమైంది, దాన్ని సమాధిలో ఉంచారు. పై చెప్పిన వారు అలాగా తనువును మిగిల్చి వెళ్లలేదే. మాటల సందర్భంలో మహర్షి తెలిపారు, సూక్ష్మదేహం శబ్ద తేజో నిర్మితమట, అది ఘనీభవించిన రూపమే స్థూల దేహమట. దాస్: ఆ శబ్ద తేజములు ఇంద్రియ గోచరములా? మహర్షి: కావు, అవి ఇంద్రియాతీతములు. ఈశ్వర సర్వగతము, జీవ వ్యక్తిగతము. స్థూలము విశ్వము సర్వగతంగా, దేహము వ్యక్తిగతంగా. సూక్ష్మము ఈశ్వరగతంగా శబ్ద తేజములు, నాద బిందువులు. జీవ వ్యక్తిగతంగా మనస్సు, ప్రాణము. ప్రధానము ఈశ్వరగతంగా ఆత్మ, పరమము, ఆధ్యాత్మికము. జీవగతంగా ఆత్మ, పరమము, ఆధ్యాత్మికము. చివరకు ఇవి అన్నీ ఒక్కటే. స్రష్ట యొక్క సూక్ష్మ శరీరం గూఢార్థమగు ప్రణవనాదం, అది శబ్దం, తేజం కూడా. విశ్వము నాదముగా, తేజముగా, తరువాత ఆధ్యాత్మికముకు పరమార్థంగా అధ్యవసిస్తుంది. టాక్ నెంబర్ 209, ఇంగ్లీష్ 216. అరుణాచలం అంటే ఏమో
మహర్షి తెలిపినారు. అరుణ ఎర్రని అగ్నివలే ఉజ్వలమైన, అది సాధారణమైన అగ్ని కాదు, అది వేడిగా ఉండును అంతే. ఇది జ్ఞానాగ్ని, విజ్ఞాన అగ్ని, వేడి కాదు, చల్లన కాదు. అచల గిరి, అరుణ అచలం అంటే విజ్ఞానగిరి. 29 జూన్ 1936. టాక్ నెంబర్ 210, ఇంగ్లీష్ 217. బాంబే నుంచి వచ్చిన ఇంజనీర్ ఏ బోసు అర్థించాడు. శ్రీ భగవాన్ మాపై సానుభూతి చూపి అనుగ్రహింపరా? మహర్షి: కుత్తుకబంటి నీటిలో నిలువబడి నీటికై పనవుటేమి? అంత లోతు నీళ్లల్లో ఉండి అతడు దప్పికొన్నట్లు, నీటిలోని చేపకు గొంతు ఎండినట్లు, నీటికే దాహమైనట్లు ఉన్నది మీ మొర. ప్రశ్న: మనస్సును నశింపచేయటం ఎట్లా? మహర్షి: అసలు మనస్సంటూ ఉందా? నీవనే మనస్సు ఒక భ్రమ. అది అహంకరణ నుండి పుట్టింది. స్థూల సూక్ష్మ ఇంద్రియములు లేకుంటే నీకు మనస్సు కానీ దేహం కానీ తెలియదు. అయినా ఇంద్రియాలు లేకనే నీవు ఉండగలవు. ఆ అవస్థలో నీవు నిద్రిస్తూ అయినా ఉండవలే, కాక ఆత్మస్థితుడవైనా కావలే. ఆత్మజ్ఞత ఎప్పుడూ ఉన్నదే. నీవు నిజంగా ఉన్నట్టుండు, ఏ ప్రశ్నలు రావు. ప్రశ్న: దేహబుద్ధి ఆత్మసాక్షాత్కారానికి అడ్డా? మహర్షి: మనం ఎప్పుడూ మనోదేహాలకు అతీతంగానే ఉన్నాము. నీవు దేహాత్మభావాన్ని పెంచితే అది తప్పక ఆటంకమే. ప్రశ్న: మనోదేహాల్లో ఏ ఒక్కటైనా ఆత్మకు ఉపయోగిస్తుందా? మహర్షి: అవి ఆత్మ సాక్షాత్కారానికి సాయపడిన మటుకు. 30 జూన్ 1936. టాక్ నెంబర్ 211, ఇంగ్లీష్ 218. శివపురాణం తిరగవేస్తూ మహర్షి అన్నారు: శివుని సర్వాతీతునిగా, అంతస్థితుణ్ణిగా ఎన్నవచ్చు. మొదటిది నిర్గుణం, రెండవది సగుణం. లింగాకృతి, తొట్టతొలిని అరుణాచలముగా ఆవిష్కరించిన లింగము ఇప్పటికినీ అట్లే నిలిచి ఉన్నది. ధనుర్మాసంలో చంద్రుడు ఆర్ద్ర నక్షత్రయుక్తుడై ఉండగా ఆ ఆవిష్కరణం. కాని హరిహరాదులు దానిని కొలిచినది కుంభమాసంలో శివరాత్రి నాడు. అది పుణ్యదినంగా ఇప్పటికీ మన్నింపబడుతూనే ఉన్నది. వాచా తెలిపితే ప్రణవం నిర్గుణాన్ని, పంచాక్షరి సగుణాన్ని సూచిస్తవి. శ్రీ భగవాన్ ఒకమారు పార్వతి రాముని పరీక్షించిన వైనం ఎత్తినారు. ఆ కథ ఇది. సీతను వెతుకుతూ రామలక్ష్మణులు అరణ్యంలో తిరుగాడుతున్నారు. రాముడు దుఃఖంతో కృంగి ఉన్నాడు. ఆ తరుణంలో శివపార్వతులు ఆ దిశగా వారి దాపుగా పోవడం తటస్థించింది. శివుడు రామునికి నమస్కరించి సాగిపోయాడు. పార్వతికి ఆశ్చర్యమైంది. తాను విశ్వేశ్వరుడు, ఎల్లరికీ ధ్యేయుడు. రాముడా సామాన్య మానవుడు. భార్యను పోగొట్టుకుని దుఃఖాకులుడై వ్యగ్రుడై అనాథవలే అడవిలో భ్రమిస్తున్నాడు. అతడికి శివునంతవాడు నమస్కరించే దైన్యం ఎట్లు ఓర్చినాడు? ఆమె ప్రశ్నిస్తే శివుడన్నాడు, తానున్న స్థితిలోని సామాన్య మానవుడు వర్తిల్లేటట్లు నటిస్తున్నాడు, అంతేకాని నిజంగా రాముడు విష్ణువు అవతారం, నమస్కార అర్హుడు అని. పార్వతి యోచించింది. రాముడు దుఃఖావేగంతో ఎలుగెత్తి సీతను పేర్కొంటూ వాపోతున్నాడు. పార్వతి సీత రూపంలో రాముని ఎదుట నిలిచింది. ఆమెను ఆ వేషంలో చూచి రాముడు నవ్వి, ఇదేమమ్మా పార్వతి, నీవిక్కడున్నావా? శంభువేరి, సీత రూపం ఎందుకు దాల్చావు అని ప్రశ్నించాడు. పార్వతి లజ్జించి జరిగిన కథంతా చెప్పింది. రాముడన్నాడు, మనమంతా శివుని అంశలమే. ఎదుట ఉన్నప్పుడు ఆయనను అర్చిస్తాము, పరోక్షంలో స్మరిస్తాము అని. టాక్ నెంబర్ 212, ఇంగ్లీష్ 219. చిరకాలంగా ఆశ్రమవాసి శిష్యుడు రామకృష్ణ స్వామి అరుణాచల పంచరత్నాల్లోని త్వయ్యరుణాచల సర్వం అన్న శ్లోకానికి అర్థమడిగాడు. మహర్షి: విశ్వం సినీ తెరపై చిత్రం లాంటిది. అరుణగిరియే ఆ తెర. ఉబుకుతూ ఉడుగుతూ ఉండేది. అది దేని నుండి పైకి వస్తున్నదో ఆ ద్రవ్యంతో నిర్మితమై ఉంటుంది.
అరుణాచలేశుడు విశ్వం యొక్క అవికల్ప రూపం. ఆయన్ను కాని ఆత్మను గాని ధ్యానం చేస్తుంటే సకల ఆరంభాలకు మూలమైన అహం స్ఫూర్తి కలుగుతుంది. దాని మూలాన్ని అన్వేషిస్తే ఆద్యమైన అహం అహం ఒక్కటే మిగులుతుంది. దానిని వాచా చెప్పజాలము. అనుభవ స్థానము లోన ఉన్నది. అన్వేషించేవాడు తనకు వెలుపలగా దానిని చూడలేడు. ఆ స్థానం ఆనందం, సకలానికి మూలకందం. అందుచేతనే దాన్ని హృదయము అన్నారు. అంతర్ముఖులమై దాన్ని కనుగొనడమే ఈ పుట్టువకు ఉన్న ఒకే ఒక ప్రయోజనం. అంతకు మించి చేయవలసిందే లేదు. ప్రశ్న: వాసనల నాశం ఎట్లు సాధించగలం? మహర్షి: ఆ సామర్థ్యం అనుభవ స్థితిలో ఉంటుంది. ప్రశ్న: అంటే ఆత్మను అవలంబించి ఉంటే తలచూపిన వాసనలను ఎప్పటికప్పుడు దహించగలమనేనా? మహర్షి: నీవు నిజంగా ఉన్నట్లే ఉండిపోతే వాసనలు తామై అగ్నిపాలవుతవి. జూలై 1, 1936. టాక్ నెంబర్ 213, ఇంగ్లీష్ 220. బిసి దాస్: మనస్సు స్వాధీనమైతేనే చింతన సాధ్యమవుతుంది. చింతన వల్లనే మనస్సు స్వాధీనమవుతుంది. ఈ విషమ వలయం విడివడేది ఎట్లా? మహర్షి: నిజమే, వానికి పరస్పర అవలంబనం ఉంది. అవి జంటగా సాగిపోయేవి. అభ్యాసం, వైరాగ్యం క్రమంగా సత్ఫలితాలను సాధిస్తవి. మనస్సును వెలికి నిగుడనీక ఆపేది వైరాగ్యం. మనస్సును అంతర్ముఖంగా నిలిపేది అభ్యాసం. నిగ్రహానికి చింతనకు పోరు. లోన ఆ పోరు నిరంతరంగా సాగుతూనే ఉంది. క్రమంగా చింతనకే విజయం లభిస్తుంది. ప్రశ్న: ప్రారంభం ఏ విధంగా? దానికి భగవాన్ అనుగ్రహం కావలసే ఉంది. మహర్షి: అనుగ్రహం ఎప్పుడూ ఉన్నదే. గురువు అనుగ్రహం లేక వైరాగ్యం కలుగదు. సత్యాన్ని తెలియ వీలు కాదు. ఆత్మస్థితి అలవడదు అనే వచనాన్ని మహర్షి ఉదహరించారు. అభ్యాసం ఎంతైనా అవసరం. అది ఒక దొంగ పశువుని కొట్టంలోనే నిలుపడానికై లేత పచ్చికను ఆశ చూపినట్లు. అంత మహర్షి తిరువాచకం నుంచి మనస్సును సంబోధిస్తున్న ఒక పద్యం చదివారు. ఝుంకరిస్తున్న ఓ తుమ్మెదా మనసా, లెక్కలేనన్ని పువ్వుల నుండి బిందువు బిందువుగా తేనెను సమకూర్చే శ్రమ నీకెందుకు? ఒకరున్నారు, అతనిని ఒక్కమారు స్మరించినా, చూచినా, స్తుతించినా చాలు, నీకు మధు నిధియే లభిస్తుంది. పో, లోనికి చొచ్చుకుని పోయి హ్రీంకరించు. ప్రశ్న: నామజపం, గ్రంథావలోకములతో పాటు మానసికంగా ఒక రూపకల్పన కూడా ధ్యానానికి అవసరమా? మహర్షి: మనఃకల్పితం కాకపోతే ధ్యానం మరేమి? ప్రశ్న: అతని రూపానికి మంత్రజపం, దివ్య గుణగణముల గానముల కూడా జత చేయవలెనా? మహర్షి: జపం ప్రధానాంగమైతే ముఖతః చేసే జపం క్రమంగా మానసికమవుతుంది. అదే ధ్యానం. టాక్ నెంబర్ 214, ఇంగ్లీష్ 221. బోస్: రూపమంటే ద్వైత కల్పన, అది మంచిదా? మహర్షి: అట్లు ప్రశ్నించే వానిని విచార మార్గం అనుసరించని. రూప అర్చనం వానికి కాదు. ప్రశ్న: నా ధ్యానంలో శూన్యం తోస్తుంది, అక్కడ ఏ రూపూ కనిపించదు. మహర్షి: ఎందుకు కనిపించాలే? ప్రశ్న: ఆ శూన్యం మాటేమి? మహర్షి: దాన్ని చూసేదెవరు? చూచేందుకు నువ్వక్కడ ఉండాలా? రిక్తత చూచే చైతన్యం అక్కర్లేదా? ప్రశ్న: అంటే నేనింకా లోతుకు వెళ్ళవలనన్నమాట. మహర్షి: అవును, నీవు లేని క్షణమే లేదు. 2 జూలై 1936. టాక్ నెంబర్ 215, ఇంగ్లీష్ 222. డాక్టర్ పోపట్లాల్ లోహరా ఉపదేశ సారం ఆది అనేక గ్రంథాలు చదివాడు. ఆయన లెక్క ప్రకారం 1500 మంది మహాత్ములను, సాధువులను, యోగులను దర్శించాడు. త్రయంబకంలో ఆయనకు ఒక సాధువు కనపడి, పోపట్లాల్ ఇంకా కొన్ని రుణములు తీర్చవలసి ఉందని, అవి తీరిన పిదప అతనికి ఆత్మసాక్షాత్కారం సాధ్యమవుతుందని అన్నాడట.
అతనికి తెలిసి మిగిలి ఉన్న రుణం ఒక్కటే, అతడి పుత్రుని వివాహం. అది అయింది. ఇప్పుడు తాను పూర్తిగా కర్మ రుణ విముక్తుడు. అట్లయి కూడా మనశ్శాంతి కుదరటం లేదు. భగవాన్ ఏదేని ముక్తి మార్గం చూపవలే అని అర్థించాడు. మహర్షి: ఉపదేశ సారం ఏ భాషలో చదివావు? ప్రశ్న: సంస్కృతంలో. మహర్షి: నీ ప్రశ్నకు ఉత్తరం అందులో ఉన్నదే. ప్రశ్న: ఎంత ప్రయత్నించినా మనస్సు స్థిరం కావడం లేదు. 1918 నుండి ఈ ప్రయత్నం. మహర్షి: హృస్థలే మనః స్వస్థతా క్రియా భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం. హృదయ స్థలంలో మనస్సు స్వస్థమై ఉండుటే కర్మం. అదే భక్తి, అదే యోగము, జ్ఞానము అదే. ఇది సూక్ష్మంలో పూర్ణ సత్యము. ప్రశ్న: కానీ నా సౌఖ్య అన్వేషణం అంతతో తృప్తి చెందటం లేదు. మనస్సు స్థిరంగా నిలపలేకపోతున్నాను. మహర్షి: మానసంతు కిం మార్గణీకృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. మనసంటే ఏమో నిరంతరం వెదికితే అది లేదు అని తెలియను. సూటి అయిన మార్గం ఇదియే. ప్రశ్న: అయితే మనస్సును వెదికేదెట్లు? మహర్షి: మనస్సు తలపుల మూట. తలపుల మూలం అహంకరణము. అహమయం కుతః భవతి చిన్వతః అయి పతతి అహం నిజ విచారణం. ఈ నేను ఎక్కడ పుట్టునో ఆ స్థానాన్ని వెదికేవానికి అహంకారం నశించును. నిజ విచారణము ఇదియే. యథార్థమైన నేను స్వయంగా వెలుగుతూ కనిపిస్తుంది. ప్రశ్న: నేనన్న తలపు నాలో జనిస్తుంది, కానీ నాకు ఆత్మ తెలియడం లేదు. మహర్షి: ఇవన్నీ మనోభావనలు. నిన్ను నీవు కళ్ళనేనుగా తలపోస్తున్నావు. అది తోస్తూ మరుగుతూ ఉంటుంది, కానీ నిజమైన నేను ఆ రెంటికిని అవ్వలది. నీ ఉనికిలో ఏ విధమైన విరతి ఉండగాదు. నిద్రలోని నీవే ఇప్పుడు మేల్కొని ఉన్నవాడవు కూడా. నిద్రలో నీకెట్టి అసౌఖ్యమూ లేదు, కాని మెలకువలో నువ్వు అసుఖివే. నీ అనుభవంలోని ఈ భేదం ఏమై వచ్చినట్లు? నిద్రలో నేను అన్న తలపు లేదు, ఆ తలపు ఇప్పుడున్నది. యథార్థ జ్ఞానానికి ఇది ఆటంకం. ఈ నేను పుట్టుచోటును కనుక్కో, అది మాయమవుతుంది. నిజంగా నీవెవరవో నీవు అదిగా ఉంటావు, అంటే బ్రహ్మంగా నిలుస్తావు. ప్రశ్న: అదెట్లు చేయటమో ఏమో, ఇంతవరకు నేను సఫలుణ్ణి కాలేదు. మహర్షి: నేను అన్న తలపు మూలం వెతుకు. ఎవరైనా చేయవలసింది ఇంతే. అహంకరణము ఈ విశ్వానికి ఆధారం. అది అంతమైతే దుఃఖాలు అంతమవుతవి. అహంకారములు వెతికితే అది అంతమవుతుంది. డాక్టర్ లోహారా ఉపదేశ సారంలోని ఒక శ్లోకానికి అర్థం అడిగినారు. మహర్షి: నిద్రలోని ఆతడే ఇప్పుడు మేల్కొని ఉన్నవాడు కూడా. నిద్రలో సుఖము, మెలకువలో దుఃఖము. నిద్రలో అహంత లేదు, మెలకువలో అది ఉన్నది. నిద్రలో సుఖస్థితి, అహంభావన లేమి, అయత్న సిద్ధములు. ఆ స్థితిని మెలకువలో కూడా రాబట్టడం మన లక్ష్యం. దానికి యత్నం అవసరం. నిద్ర స్వతసిద్ధ సౌఖ్యం, మెలకువ అసౌఖ్యం. జాగ్రత్తవస్థలో కూడా నిద్రావస్థితి ఉండుటే ఆత్మసాక్షాత్కారం. ఇది యత్నము. నిద్ర అహంకార భావం, మెలకువ అహంకారము. అహంతా నాశనానికే కాని నిజమైన నేనును ప్రవేశపెట్టడానికి కాదు. ఈ రెండవది నిత్యము. నీ యత్నం అవసరం. టాక్ నెంబర్ 216, ఇంగ్లీష్ 223. లోహారా: ధ్యానించేటప్పుడు మనస్సు హృదయమగ్నం ఎందుకు అవదు? మహర్షి: తేలుతున్న దానిని ముంచి ఉంచటానికి ఏవో కొన్ని ఉపాయాలు సరిపడవలే. శ్వాస నియమము మనస్సును కొంత శాంతింపజేస్తుంది. అప్పుడు కూడా దానిని జాగరూకతతోనే ఉంచి విరతి లేక ధ్యానాన్ని సాగించాలే. అప్పుడది హృదయంలో మునుగుతుంది. తేలే దానిని బరువులతో నింపి ముంచవచ్చు. అట్లే సాధు సాంగత్యం కూడా మనస్సును హృన్మగ్నం కావడానికి సాయపడుతుంది. అట్టి సాధు సంగం దైహికము, మానసికము. ప్రత్యక్షుడకు గురువు మనస్సును లోనికి నెట్టుతాడు. గురువు అన్వేషియే కాక
హృదయస్థితుడు కూడా. కాబట్టి అంతర్ముఖమైన మనస్సును హృదయంలోనికి ఆకర్షిస్తాడు. ధ్యానాదులను ఆరంభించి దాని కష్టం ఎరిగిన వారికే ఈ సంశయాలు వస్తాయి. అట్టివాడు శ్వాసానురోధం కొద్దిగా అభ్యసించినా వాని మనస్సు శుద్ధమవుతుంది. ఇప్పుడు వాని మనస్సును హృదయంలోనికి చొరనీయకుండా నిద్రాణములై ఉన్న వాని వాసనలు అడ్డగిస్తాయి. వానిని అశక్తాలు చేస్తే, అంటే ఆ వాసనలకు బలం తగ్గిస్తే మనస్సు నిశ్చలంగా శాంతంగా ఉంటుంది. శ్వాస అనురోధం వల్ల మనస్సు అణగడం తాత్కాలికమే. వాసనలు ఇంకా ఉన్నందున మనస్సు ఆత్మగా తీరినప్పుడు అవి ఇంకా బాధింపవు. ఇది ధ్యానం వల్ల సమకూరుతుంది. టాక్ నెంబర్ 217, ఇంగ్లీష్ 224. ప్రశ్న: సహజము ఆద్యము అయిన స్థితిని ఎట్లు కనుగొనడం? మహర్షి: తలపుల నుండి పూర్ణముక్తి అయితేనే అట్టి ఎరుక లభిస్తుంది. టాక్ నెంబర్ 218, ఇంగ్లీష్ 225. ఇవి పరిచారకుని పలుకులు. శ్రీ భగవాన్ పరిచారకుడు రంగస్వామి కొండపై కూర్చుండి ఉండగా క్రింద ఆశ్రమంలో ఒకరు ఊయల కుర్చీలో ఊగుతూ వానికి కనబడినారు. మహర్షి: శివుడు తన సర్వస్వము విష్ణువునకు ఇచ్చివేసి అడవుల్లో, కొండల్లో, శ్మశానంలో భిక్షాటనం చేస్తూ జీవించాడు. ఆయన దృష్టికి వస్తు సమృద్ధి కన్నా వస్తు అభావమే సుఖతరం అనిపించింది. ప్రశ్న: ఆ మేలి సుఖం ఎట్టిది? మహర్షి: నిరాకులుడుగా ఉండడం, సంపదలు ఉండెనా వానిని కాపాడడం, వినియోగించడం ఇత్యాదులు ఎన్నెన్నో. పెద్ద బాదరబందీ. తనవి అని ఏమీ లేనప్పుడు ఏ కలత లేదు. అందువల్లే శివుడు తనవన్నీ విష్ణువుకు అప్పగించేసి సుఖంగా వెళ్ళిపోయాడు. సత్వ వివర్జనం ఉత్తమోత్తమైన సుఖాన్ని ఇస్తుంది. 3 జూలై 1936. టాక్ నెంబర్ 219, ఇంగ్లీష్ 226. తిరుక్కోయిలూరు నుండి ఒకరు ప్రశ్నించారు, మన శాస్త్ర గ్రంథాలు చదివితే సత్యదర్శనం అవుతుందా అని. మహర్షి: సమాధి ఒక్కటే దాన్ని దర్శింపచేసేది. తలపులు సత్యాన్ని కప్పుతాయి. అందువల్ల ఇతర అవస్థల్లో అది సువ్యక్తం కాదు. ప్రశ్న: సమాధిలో తలపు ఉన్నదా? మహర్షి: అహంబుద్ధియే కాని వేరు తలపులు ఉండవు. ప్రశ్న: నేనున్నాను అనేది కూడా తలపే కదా? మహర్షి: అహంకారరహితమైన నేను తలపు కాదు, అది ఎరుక. అదే దైవము. నేను అన్న స్ఫూర్తి అంటే నిశ్చల స్థితియే. 4 జూలై 1936. టాక్ నెంబర్ 220, ఇంగ్లీష్ 227. తానే ఆనంద ప్రకృతియే తాను సౌఖ్యానికై పాకులాడటమేమి? ఆ కోరిక వదిలించుకోవటం, దానికి అదే మోక్షం. అదే నీవు అని శృతులు. ఆ జ్ఞానాన్ని బోధించటమే వాని ప్రయోజనం. నీవెవరో తెలుసుకుని అదే నీవుగా నిలవటమే ఆత్మసాక్షాత్కారం. నేనది, నేనిది అని పలుమార్లు జపించటం వృధా కాలహరణం. యోగ్య శిష్యునికి కర్తవ్యమంతా లోపలే, వెలుపల కాదు. శ్రీ భగవాన్ కొండదిగి వస్తుండగా ఆశ్రమానికి అవతల పనివాడకుడు పనిమాని భగవాన్ ఎదుట సాష్టాంగపడపోయినాడు. అప్పుడు మహర్షి, నీ పని నీవు చూసుకుంటే అదే నిజమైన సాష్టాంగ నమస్కారం అన్నారు. భగవాన్ పరిచారకుడు అదిట్లు అని అడిగాడు. శ్రద్ధగా తన పని తాను చేయడం భగవంతుడికి చేసే ఉత్తమ సేవ అంటూ భగవాన్ హాలులో ప్రవేశించారు.